ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 6. సకల దేవతా స్వరూపం. భగవంతునికి ఎట్టి రూపము గుణము లేవు కనుక ఆయన మన ఇంద్రియాలకు మనస్సుకు గోచరించడు. మానవులు ఆయన గురించి తెలుసుకొని ఆయనను ప్రేమించి తరించడం ఎలా సాధ్యం? అందువలన మనపై కరుణతో ఆయనయే మానవాకారంతో భూమిపై సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు. చూడడానికి సద్గురువు కూడా సామాన్య మానవునిలాగే ఉన్నా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మాత్రం అపారం. హేమత్ పంత్ చెప్పినట్లు సద్గురువు అన్న పదం గుర్తుకు రాగానే సాయియే మనస్సుకు వస్తారు. వారి లీలలను చింతన చేస్తే భగవంతుని తత్వంపై మనకు స్థిరమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి. కానీ ఇది తెలియక వేర్వేరు దేవతలను ఆరాధించడమే చాలునని అందరము అనుకుంటాము. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు మానవుల అజ్ఞానం వలన అనేక కోరికలతో ఒక్కడే అయిన పరమాత్మకు వేరువేరు నామరూపాలు కల్పించుకొని వేర్వేరు దేవతలను ఆరాధిస్తారు అని చెప్పాడు. కానీ పరమాత్మ అయిన తనకు జ్ఞానికి భేదమే లేదని కూడా చెప్పాడు. దేవతలందరూ భగవంతునికి అధీనులైనట్లు సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమైన సద్గురువుకు కూడా అధీనులే. అంతేకాదు శ్రీ గురు చరిత్రలోని దీపకుని వంటి సద్గురు భక్తునికి కూడా దేవతలందరూ అధీనులే. కారణం సద్గురువు సర్వదేవతా స్వరూపం. ఈ విషయం సాయి భక్తులెందరికో అనుభవమైంది. పండరి విఠల్ గౌలీబువా అనే 95 ఏండ్ల సాధువు తనకున్న కొద్ది సామాను ఒక గాడిద మీద పెట్టుకుని ప్రతి సంవత్సరము కాలినడకన పండరీపురం వెళ్తూ ఉండేవాడు. అతడు 8 మాసాలు విఠలుని సన్నిధిలోనూ 4 మాసాలు గంగా తీరంలోనూ గడిపేవాడు. ప్రతిసారి అతడు సిరిడి దర్శించేవాడు. అతడు బాబాను తదేకంగా చూచి ఆనంద భాష్పాలు రాలుస్తూ, ఈయన సాక్షాత్తు విఠలుడే, దీనజన రక్షకుడు, ఆపద్బాంధవుడు అనేవాడు. రఘువీర పురందరే తన తల్లిని తీసుకుని 1913లో సిరిడి వెళ్ళాడు. ఆమె విఠలుని భక్తురాలు కనుక త్వరగా పండరి వెళ్లాలని అతనిని ఒత్తిడి చేయసాగింది. అప్పటి నుండి సాయి ఆమెతో నీవు పండరి ఎప్పుడు వెళతావు అని పదే పదే అడగసాగారు. ఒకరోజు ఆమెను పండరి తీసుకువెళ్ళడానికి బాబా అనుమతి కోరదలచాడు పురందరే. నాటి మధ్యాహ్నం వారిద్దరికీ రుక్మాసమేతుడైన విఠలుడిగా సాయి దర్శనమిచ్చారు. అంతటితో ఆమెకు బాబాయే విఠలుడన్న విశ్వాసం ఏర్పడి సిరిడియే తనకు పండరి అని బాబాకు సమాధానమివ్వసాగింది. శ్రీరాముడు ఒక మమల్తదారుడు ఒక డాక్టర్ను తనతో కూడా సాయి దర్శనానికి రమ్మంటుండేవాడు. ఆ డాక్టరు శ్రీరామునికి తప్ప మరెవ్వరికీ మొక్కేవాడు కాదు. ఫకీరైన సాయికి మొక్కడం తన వల్ల కాదనేవాడు. ఆయనకు మొక్కాలన్న నిర్బంధమేమీ లేదని చెప్పాకనే అతను కూడా సిరిడి వెళ్ళాడు. కాని మసీదులో కాలు పెడుతూనే అతడు సాయి పాదాలపై వ్రాలి తన్మయత్వంతో ఆనంద భాష్పాలు కార్చాడు. అతడు లేవగానే పిచ్చివాడా, రాముడెక్కడ లేడు? చూడగలిగితే అంతటా ఉన్నాడు, లేకుంటే ఎక్కడా లేడు అన్నారు సాయి. తన గురించి ఆయనకంతా తెలుసునని అతడికి అర్థమైంది. తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు, సాయి నాకు శ్రీరామునిగా కనిపించారు. నమస్కరించి లేచేసరికి సాయిగా కనిపించారు. ఆ ఇద్దరూ వేరు కాదు. తిరిగి ఇల్లు చేరాక 2 వారాల వరకు అతనికి ఆ పారవస్యం అలానే ఉన్నది. మద్రాసు నుండి వచ్చిన లక్ష్మి అనే భక్తురాలికి కూడా సాయి ఇలాంటి దర్శనమే ప్రసాదించిన వివరం ముందొక అధ్యాయంలో చూచాము. దత్తాత్రేయుడు 1911లో దత్త జయంతి నాడు సాయంత్రం 5 గంటలకు బాబా అకస్మాత్తుగా నేను ప్రసవ వేదన భరించలేకున్నాను అని కేకలేసి భక్తులందరినీ మసీదు నుండి తరిమివేశారు. కొద్దిసేపు తర్వాత ఆయనే అందర్నీ మసీదులోకి పిలిచారు. అలనాడు శ్రీదత్తుని ప్రసవించిన అనసూయాదేవితో ఆయన తాదాత్మ్యం చెందారని భక్తులు అనుకున్నారు. అప్పుడు బల్వంత్ ఖోజోకర్ మసీదులోకి వెళ్ళగానే సాయికి బదులు ఆసనం మీద బాలుడైన దత్తాత్రేయుడు దర్శనమిచ్చారు. అలానే ఒకప్పుడు గోవా నుండి వచ్చిన 2 భక్తులలో ఒకరి నుండి 15 రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నారు బాబా. కానీ రెండవ భక్తుడు ఇచ్చిన దక్షిణ తీసుకోలేదు.
అందుకు కారణం అడిగిన శ్యామతో బాబా ఇలా చెప్పారు: శ్యామ, నీకేమీ తెలియదు. నేనెవరి నుండి ఏమీ తీసుకోను. ఈ మసీదు తల్లి తనకు రావలసిన రుణాన్ని అడిగి తీసుకుంటుంది. ఇల్లు కుటుంబము లేని నాకు పైకమెందుకు? అతడు తనకు ఉద్యోగం వస్తే మొదటి జీతం దక్షిణగా ఇస్తానని దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాడు. త్వరలో అతడికి ఉద్యోగం వచ్చింది. అతని మొదటి నెల జీతం 15 రూపాయలు. ఇప్పుడతని జీతం 700 రూపాయలు. కష్టం గడవడంతో అతడు మొక్కును మరచాడు. రుణము, శత్రుత్వము, హత్య వీటికి పరిహారం చెల్లించక ఎన్నటికీ తప్పదు. అందుకే అతని నుండి 15 రూపాయలు అడిగి తీసుకున్నాను అన్నారు. తాను మొక్కిన దత్తస్వామియే సాయి. అలానే బాబాసాహెబ్ అనే దత్తభక్తుడు తన బంధువైన నానా చందోర్కర్ మాటను త్రోసివేయలేక 1900లో సాయిని దర్శించాడే గాని లోపల ఆయన ముస్లిం అన్న శంక ఉన్నది. కాని మసీదులో అతనికి సాయి బదులు దత్తమూర్తి దర్శనమిచ్చారు. అంతటితో అతడు తన జీవితమంతా సాయి సేవకే అంకితం చేశాడు. మారుతి ఎప్పుడూ సాయికి సేవ చేస్తూ ఉండే నిమోన్కర్ పనిమీద అహ్మద్ నగర్ వెళ్తూ తన కొడుకు సోమనాథుణ్ణి ఆయన సేవకు వినియోగించాడు. అప్పుడొక రోజు తనకు కలిగిన అనుభవం గురించి అతడిలా చెప్పారు: సాయి స్థానంలో ఆయన రూపం లేదు, మారుతియే ఉన్నారు. అయితే ఆయనకు తోక ఉన్నదో లేదో నేను చూడలేదు. మసీదు మెట్లపై కూర్చొని ఉన్న శ్యామతో అరుగో మారుతి, దర్శించుకో అని చెప్పాను. అప్పటి నుండి శ్రీ సాయి మారుతి అవతారమని సోమనాథుడు నమ్మాడు. గణపతి చిదంబరరావు గాడ్గిలనే గణపతి భక్తుడు షిరిడీ దర్శించినప్పటి నుండి ఇంటి దగ్గర బాబాను గణపతిగా పూజించేవాడు. ఒకరోజు అతడు షిరిడీ వచ్చినప్పుడు ఆయన నవ్వి, ఈ ముసలాడు చాలా టక్కరి, ఎలుకే నా వాహనమని కనిపెట్టాడు అన్నారు. ఒకసారి బాంద్రా నుండి ఒక ఆమె వచ్చి సాయికి నమస్కరించి ఆయన ఎదుట కూర్చోగానే ఆమెను 7 సంవత్సరాలుగా బాధిస్తున్న తలనొప్పి తగ్గిపోయింది. ఆ మాట చెప్పగానే బాబా, అమ్మా, నీ చిన్నతనము నుండి నాకు సమృద్ధిగా అన్నీ తినబెడుతున్నావు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. బాబా నవ్వుతూ, నీవెవరిని పూజిస్తావు అన్నారు. గణపతిని పూజిస్తానని చెప్పిందామె. సాయి, నీవర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి అన్నారు. విఘ్నేశ్వరుడు భోజన ప్రియుడు. ఆ గణపతియే తామని బాబా సూచించారు. నరసింహస్వామి సదాశివ జోషి నిత్యము సాఠేవాడాలో ఆర్తికి హాజరయ్యేవాడు. ఒకప్పుడు అతనికి అక్కడ సాయిపటంలో వరుసగా 3 రోజులు నరసింహస్వామి దర్శనం అయింది. తర్వాత అతడు తిరిగి వెళ్ళేటప్పుడు ఊది కొద్ది మిఠాయి ప్రసాదమిచ్చారు బాబా. అది చాలదంటే బాబా అతనికి 8 అణాలు ఇచ్చి, షిరిడీలో ఎక్కడైనా మిఠాయి కొని తీసుకుపో, అది నా ప్రసాదమే అన్నారు. ఆయన సన్నిధి చేత పవిత్రమైన షిరిడీలోని పదార్థమంతా ఆయన ప్రసాదమే. ఖండోబా మహల్సాపతి కుమారుడు మార్తాండ్ ఒకరోజు ఖండోబా ఆలయ ద్వారం వద్ద కూర్చున్నాడు. బాబా అతని ఎదుట ప్రత్యక్షమయ్యారు. అతడు లేచి నిలబడగానే బాబా చిరునవ్వుతో ఖండోబా విగ్రహం వైపు నడిచి అందులో లీనమయ్యారు. తిరిగి విగ్రహం నుండి బాబా వెలువడి చిరునవ్వుతో అతనిని చూస్తూ బయటకు వెళ్లిపోయారు. నాటి నుండి అతడు ఖండోబాను బాబా రూపంగా పూజించేవాడు. శ్రీ ఉపాసనీ బాబా అన్నగారైన బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి 1907లో గయలోని త్రివేణి సంగమంలో శ్రాద్ధ ప్రదానం చేశాడు. నడిమధ్యకు వెళ్లి ఆ పిండాన్ని వదలగానే అకస్మాత్తుగా 2 చేతులు నీటిపైకి వచ్చి దానిని స్వీకరించి మరలా నదిలోకి అదృశ్యమయ్యాయి. అతనికి ఒక వంక అమితమైన సంతోషము, మరొక వంక విపరీతమైన భయము కలిగాయి. తర్వాత 1912లో అతడు ఇంట్లోంచి వెళ్లిపోయిన తన తమ్ముణ్ణి వెతుక్కుంటూ షిరిడీ చేరాడు. అతనిని చూచి నవ్వుతూ సాయి, మరలా ఎంతకాలానికి కనిపించావు అన్నారు. తానదే ప్రథమం కదా షిరిడీ రావడం అనుకుంటుంటే ఆయన, ఎందుకంత ఆలోచిస్తావు? నీవు ఆ గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసినప్పుడు స్వీకరించిన చేతులు ఇవి కావు, గుర్తులేదా అంటూ తమ చేతులు చూపారు. పట్టలేని ఆనందము, కృతజ్ఞతలతో అతని కళ్ళ వెంట
ఆనంద బాష్పాలు రాలాయి. దేవతలంటే రూపాలు కాదు, అతీతమైన శక్తి సామర్థ్యాలే. సిరి సంపదలనిచ్చేది లక్ష్మి అని, విద్యనిచ్చేది సరస్వతి అని, ఇలా దేవతల గూర్చి శాస్త్రాలు చెబుతాయి. తమను ఆశ్రయించిన భక్తులకు రోగాలు నివారించినందువలన సాయియే ధన్వంతరి. ధనధాన్యాలు, ఉద్యోగము ప్రసాదించడం వలన ఆయన లక్ష్మీదేవి. దాసగణకు ఒకసారి ఈశావాస్య ఉపనిషత్సారము తెలిపారు. అలానే దాసగణు ఒకప్పుడు జ్ఞానేశ్వర మహారాజ్ వ్రాసిన అమృతానుభవము అనే జటిలమైన వేదాంత గ్రంథానికి సరళమైన వ్యాఖ్య వ్రాయదలచి అందులో నిష్ణాతులైన దాదా మహారాజ్ అనే ఉత్తమ సాధకుని సంప్రదించాడు. కొన్ని రోజులు నా వద్ద అధ్యయనం చెయ్యి, లేకపోతే వ్రాయలేవు అన్నారు దాదాగారు. అతడు శ్రీ సాయి అనుగ్రహిస్తే తగిన బుద్ధి కుశలత అదే సిద్ధించగలదు అన్నాడు. సాయి ముస్లిం, ఆయనకు వేదాంతం ఏమి తెలుసు అన్నారు దాదాజీ. దృఢ విశ్వాసంతో సాయిని ప్రార్థించి దాసగణు వ్రాతకు ఉపక్రమించాడు. తర్వాత ఆ వ్యాఖ్య చూచి ఆశ్చర్యచకితులైన దాదాగారు, బాబా నిజంగా సమర్థులు, నీకు మరెవ్వరి సహాయం అక్కర్లేదు అన్నారు. ఒకసారి ఒక భక్తుడు ఒక జ్యోతిష్య గ్రంథాన్ని సాయి ప్రసాదంగా తీసుకోదలచి ఆయన చేతికిచ్చాడు. ఆ గ్రంథాన్ని అటూ ఇటూ తిరగేసి పక్కనున్న శ్రీమాన్ బూటీకిచ్చారు సాయి. ఆ శాస్త్రంపై ప్రీతి లేకున్నా సాయి ప్రసాదించారని కష్టపడి ఒకసారి చదివాడు. అయినా అతడికి ఆ శాస్త్రంలో ప్రావీణ్యం కలిగింది. ఒకసారి ఎన్నికలు ఏ సమయంలో జరిగితే కాకా దీక్షిత్ గెలుస్తాడో బూటీ చెప్పాడు. ఎన్నికలు ఆ సమయంలోనే ఆరంభమై అతడు గెలిచాడు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 6 సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7 సకల సాధు స్వరూపము. నిర్గుణుడు నిరాకారుడు అయిన భగవంతుడు తపోనిష్ఠులైన మహర్షులకు మాత్రమే ధ్యానంలో గోచరిస్తాడు. సామాన్యులను ఉద్ధరించడానికి ఆయనయే పరిపూర్ణులైన మహనీయుల రూపాలలో భూమి మీద లభిస్తూ ఉంటాడని భాగవతాది సద్గ్రంథాలు చెబుతున్నాయి. కాని అందరు మహనీయులుగాను ఉన్న దైవమే సాయిగా ప్రత్యేకించి అవతరించిందని భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. అందుకే ఆయన అద్వితీయ పూర్ణ దత్తావతారము, సకల సాధు స్వరూపము. శ్రీ నరసింహ మహారాజ్ సాకోరి నివాసి హంసరాజ్ ఉబ్బసంతో బాధపడుతున్నాడు. అతనికి సంతానం కూడా లేదు. అతను ఈ 2 బాధలు నివారించమని నాసిక్ నివాసి దిగంబరి అయిన నరసింగను సిద్ధపురుషుణ్ణి ఆశ్రయించాడు. అతని దేహాన్ని ఒక భూతం ఆవేశించి సంతానం లేకుండా చేస్తోందని సాయిబాబాను దర్శిస్తే ఆయన అతని చెంప మీద 2 దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతారని ఆ మహనీయుడు చెప్పారు. అతడు 1911లో సాయిని దర్శించగానే అతడేమీ చెప్పకముందే సాయి అతని చెంప మీద 2 దెబ్బలు కొట్టి దుష్టగ్రహమా పో బయటకు అని గద్దించారు. కొంతకాలానికి అతడికి సంతానం కలిగింది. ఈ మహనీయులిద్దరి ఆంతర్యము ఒక్కటేనని ఈ సంఘటన నిరూపిస్తున్నది. దహను నివాసి హరిబాబు కార్నిక్ 1917లో గురు పూర్ణిమ నాడు సాయిని దర్శించి సెలవు తీసుకుని మసీదు మెట్లు దిగుతూ ఆయనకు ₹1 దక్షిణ ఇస్తే బాగుండునని తలచాడు. సెలవు తీసుకున్నాక ఆయన్ను తిరిగి దర్శించరాదని శ్యామ అతన్ని పంపివేశాడు. అతడు నాసిక్లో దిగి ఆలయంలో ప్రవేశిస్తున్నాడు. ద్వారం వద్ద భక్తుల మధ్యనున్న నరసింహ మహారాజ్ హరిబాబు చేయి పట్టుకొని నా రూపాయి నాకివ్వు అన్నారు. ఆ రూపంలో సాయియే తానివ్వదలచినది స్వీకరిస్తున్నారని గుర్తించి సంతోషంగా సమర్పించాడు కార్నిక్. సాయి నర్సింగ్ ఒక్కరే. మౌల్వీ సాహెబ్ ధనికుడైన షాపూర్జీకి సంతానం లేదు. యాత్రలు, దానాలు, శాంతులు చేసినా ఉపకరించలేదు. దాసగణ సలహాపై అతడు సాయిని దర్శించాడు. అతడి మొరవిని సాయి ₹5 దక్షిణ కోరారు. కాని మరలా తమకిదివరకే ₹3.14 ముట్టిందని చెప్పి ₹1 మాత్రమే తీసుకుని ఆశీర్వదించారు. ప్రథమంగా షిరిడీ దర్శించిన షాపూర్జీకి
సాయి మాటలు అర్థం కాక దాసగణుని అడిగాడు. అతడు ఆలోచిస్తే ఒకరోజు నాందేడ్లో మౌల్వీ సాహెబ్ అనే సాధువును షాపూర్జీ సత్కరించాడని గుర్తొచ్చింది. నాటి ఖర్చుల చీటీ చూస్తే రూ. 3.14 ఆ రూపంలో అది సాయికే చెందిందని దాసగణు వివరించాడు. తర్వాత షాపూర్జీకి 12 మంది బిడ్డలు కలిగి 4 జీవించారు. శ్రీ అక్కల్కోట స్వామి. అక్కల్కోటలో దత్తావతారమైన స్వామి సమర్థ నిర్యాణం చెందనున్నారు. భక్తుడు కేశవనాయక్ శోకిస్తుంటే స్వామి తమ పాదుకలు అతనికిచ్చి, నా అవతారం షిరిడీలో ఉన్నారు, సేవించుకో అన్నారు. ఆ తర్వాత నాయక్ తన కొడుకుని తీసుకుని షిరిడీ బయలుదేరాడు. రైల్లో షిరిడీ వెళ్లేవారు కలిసి సాయి కేవలం పిచ్చి ఫకీరని చెప్పారు. అయినా షిరిడీ చేరాక నాయక్తో వారు కూడా మసీదు వద్దకొచ్చారు. నాయక్తో సాయి, నువ్వు నీ కుమారుడు రావచ్చు, తక్కిన వారొస్తే భ్రష్టులవుతారు అన్నారు. తర్వాత వేప చెట్టు నుండి కొద్ది ఆకులు అందరికీ పంచి రుచి చూడమన్నారు. అవి నాయకులకు తీయగాను, మిగిలిన వారికి అతి చేదుగాను ఉన్నాయి. సద్గురు భక్తులకు సంసారం మధురంగాను, విద్యాహంకారులకు చేదుగాను ఉంటుంది. హరిశ్చంద్ర పితలే కుమారుడి మూర్ఛవ్యాధి ఎన్ని వైద్యాలకు లొంగలేదు. మిత్రుల సలహాపై సాయిని దర్శించగా వారి ఆశీర్వచనంతో తగ్గింది. తర్వాత వారికి సెలవిస్తూ, సాయి, బాపు, ఇది వరకు మీకు రూ. 2 ఇప్పుడు మరో రూ. 3 ఇస్తున్నాను, వీటిని కూడా పూజించుకో, మేలవుతుంది అని 3 కాసులు ఇచ్చారు. ప్రథమంగా షిరిడీ దర్శించిన పితలేకు ఆ మాటలు అర్థం కాక ఇల్లు చేరి తన తల్లిని అడిగాడు. ఆమె, నీ చిన్నతనంలో మనం అక్కల్కోట స్వామిని దర్శించాము. అప్పుడాయన రూ. 2 పూజించుకోమన్నారు. మీ తండ్రి చనిపోయాక అవి కనిపించలేదు. ఆయనే మరలా సాయిబాబా రూపంలో నిన్ను అనుగ్రహించారు అన్నది. అక్కల్కోట స్వామి నిర్యాణమయ్యాక భక్తుడు కృష్ణజీ తరచూ వారి సమాధిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి, ఇప్పుడు అక్కల్కోటలో ఏముంది, నేనిప్పుడు షిరిడీలో ఉన్నాను, అక్కడ సేవించుకో అన్నారు. మరురోజే అతడు షిరిడీ చేరి సాయి సన్నిధిలో 6 మాసాలున్నాడు. అలవాటు ప్రకారం అక్కల్కోట వెళ్ళడానికి అనుమతి కోరాడు కృష్ణజీ. సాయి, ఇప్పుడు అక్కడేముంది, ఆ స్వామి ఇప్పుడు నా రూపంలోనే ఉన్నారు, అక్కడికి వెళ్ళడం ఎందుకు అన్నారు. నారాయణ్కు ప్రమాదంగా జబ్బు చేసినప్పుడు మిత్రులు సాయి పటము, విభూది ఇచ్చారు. మరురోజే అతని జబ్బు తగ్గిపోయింది. అయినా దత్తావతారమైన అక్కల్కోట స్వామి పటం పక్కనే ఫకీరైన సాయి పటం ఉంచకూడదని తలచి దూరంగా ఉంచాడు నారాయణ్. నాటి రాత్రి స్వప్నంలో అతనికి ఒక ఫకీరు దర్శనమిచ్చి, ఆ ఫకీరు స్వామి వేరు కాదు అని చెప్పాడు. మరురోజే అతడు సాయి పటాన్ని కూడా పూజలో పెట్టాడు. మరొకసారి ఆరతి సమయంలో బాపు సాహెబ్ జోక్కు అక్కల్కోట స్వామిగా దర్శనమిచ్చారు సాయి. బాబా అక్కల్కోట స్వామి ఒక్కరే. గురు ఘోలప్ స్వామి. కోటీశ్వరుడు బూటి సాయి సన్నిధిలో ఉంటున్న రోజులవి. ఒకరోజు ఉదయం సాయి లెండీ తోటకు బయలుదేరుతూ, ఈ రోజు కాషాయం ధరిస్తాను అన్నారు, కాని భక్తులు తెచ్చినా ధరించలేదు. మధ్యాహ్నానికి నాసిక్ నుండి మూలే శాస్త్రి అను శ్రోత్రియ బ్రాహ్మణుడు బూటితో పనిబడి షిరిడీ చేరాడు. ఇద్దరూ సాయిని దర్శించారు. బాబా తమ పైకంతో పండ్లు కొని భక్తులకు పంచారు. అప్పుడు బాబా చేతిలోని రేఖలు పరిశీలించాలని కోరాడు శాస్త్రి. బాబా 4 అరటి పండ్లు ప్రసాదించి ఊరుకున్నారు. చేయి చూడడానికి తాము మానవ మాత్రులము కామని, 4 పురుషార్థాలు ప్రసాదించే దైవస్వరూపులమని వారి భావమేమో. తర్వాత బసకు చేరి స్నానం చేసి అగ్నిహోత్రమారంభించాడు శాస్త్రి. మసీదులో హారతి సమయంలో బూటీని పిలిచి, ఆ నాసిక్ బ్రాహ్మణుని దక్షిణ తీసుకురమ్మని చెప్పు అన్నారు బాబా. బూటీ ఆ మాట చెప్పగానే శ్రోత్రియుడైన తనను ముస్లిమైన బాబా అలా ఆజ్ఞాపించడం అతనికి చికాకనిపించింది. బూటీపై గౌరవంతో మాత్రమే అయిష్టంగా శాస్త్రి మసీదు చేరి ముంగిట నుండే బాబాకు పుష్పాంజలి సమర్పించాడు. కాని అతనికి బాబా కనిపించలేదు. ఆ స్థానంలో అతని గురువు ఘోలప్ స్వామి కాషాయధారి అయి కూర్చొని ఉన్నారు.
పట్టలేని సంతోషంతో శాస్త్రి మసీదు ప్రవేశించి తన గురువు పాదాలకు ప్రణమిల్లాడు. భక్తులందరూ ఆరతి పాడుతుంటే శాస్త్రి తన్మయత్వంతో తన గురునామం స్మరిస్తున్నాడు. కొంతసేపటికి అదే స్థానంలో సాయి కనిపించి దక్షిణ కోరారు. కులగర్వం విద్యాగర్వం నశించి ఆనంద భాష్పాలు రాలుస్తూ దక్షిణ సమర్పించాడు శాస్త్రి. అతడి అనుభవం విన్నాక గాని నాటి ఉదయం కాషాయం ధరిస్తామన్న బాబా మాటలకు అర్థం భక్తులకు బోధపడలేదు. సాయి ఘోలప్ స్వామి వేరు కాదు. కాకా మహారాజ్ ఒకనాడు షిరిడీ వచ్చిన డాక్టర్ పండిట్ ను భక్తుడైన దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళమని చెప్పి దారి కూడా చెప్పారు సాయి. తర్వాత కొంతసేపటికి డాక్టరుతో కలిసి మసీదు చేరి బాబాను పూజించాడు కేల్కర్. అప్పుడు పండిట్ పళ్ళెంలోని చందనం తీసుకుని బాబా నొసట పెట్టాడు. ఎవ్వరినీ అలా చెయ్యనివ్వని బాబా ఆనాడు ఊరుకుంటే కారణమడిగాడు కేల్కర్. అతనికి ధోపేశ్వర్లో కాకా మహారాజ్ అనే బ్రాహ్మణ గురువున్నాడు. నాలో వారిని దర్శించి అతడలా చేశాడు. నేనెలా కాదనగలను అన్నారు బాబా. సగుణమేరు నాయక్ అనే యువకుడు నర్సోబావాడి అనే క్షేత్రం దర్శించి శ్రీ వాసుదేవానంద సరస్వతి అను మహనీయుని చూచాడు. అతడిని చూస్తూనే ఆ యతి, నీవొక మహనీయుని దర్బారుకు చెందినవాడివి, నీకంతకంటే ఏం కావాలి అన్నారు. అతడికి ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత అతడు కాలేజీలో చదువుకుంటుండగా నాస్తిక ప్రభావానికి గురయ్యాడు. అతని సందేహాలు తీర్చలేక అతని తండ్రి బాబాను దర్శించమని చెప్పాడు. అతడు 1912లో షిరిడీ వెళ్ళాడు. అతనిని చూస్తూనే అతని మాతృభాష అయిన కన్నడంలో దేవుడు లేడంటావేమి, నిశ్చయంగా ఉన్నాడు అంటూ అతని కళ్ళలోకి చూచారు బాబా. ఒక్క వాక్యంతో, చూపుతో సంశయాలన్నీ తీరిపోయాయి. తర్వాత అతడు మసీదుకి వెళ్లి బాబా యొక్క దివ్య వర్చస్సుకు తన్మయుడై కన్నార్పక చూస్తూ కూర్చున్నాడు. సాయి నవ్వి, ఏమిటి పిచ్చివాడిలా అలా చూస్తావ్? నీవు బాల్యంలో పశువులను మేపుతుండగా వచ్చాను కదా, మరచావా? మన తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, మనం ఇక్కడే ఉండాలి అన్నారు. సగున్ ఇల్లు చేరి తన తల్లితో సాయి చెప్పినది విన్నవించాడు. ఆమె, నీ 9వ ఏట నీవు పొలంలో పశువులను మేపుతుండగా ఒక సాధువు కనిపించి నిన్ను పిలిచారు. నీవు నాతో చెబితే నేను కూడా వారికి భిక్ష ఇచ్చాను. అప్పుడు ఆయన నీతో, నీవు నా చెంతకు ఎప్పుడొస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు అన్నది. అంటే ఆ సాధువు తమ రూపమేనని సాయి తెలిపారు. అప్పుడు కాని వాసుదేవానందులు చెప్పిన మాటలకర్థం సగున్కు తెలియలేదు. తర్వాత అతడు జీవితాంతం షిరిడీలో ఉండిపోయాడు. శ్రీ గోపాల్ దాస్ నాసిక్లో గోపాల్ దాస్ మహారాజ్ అనే సిద్ధ పురుషుడు ఉండేవాడు. వారి భక్తులు డాక్టర్ గణే బాబాను కూడా పూజించేవాడు. ఒకరోజు అతని మామగారు షిరిడీ వెళ్తుంటే నాసిక్లో గోపాల్ దాస్ గారికి తన దక్షిణగా 5 రూపాయలు అందజేయమని ఇచ్చాడు. నాటి సాయంత్రం రామాలయంలో సాధు సంతర్పణకని గోపాల్ దాస్ స్వయంగా వంట చేస్తున్నారు. ఎందరో భక్తులక్కడ చేరారు. దక్షిణ అందజేయడమెలా అని గుణే మామగారు ఆలోచిస్తూ ఉంటే స్వామి అతన్ని పిలిచి 1, 2, 3, 4, 5 అంటూ లెక్కించి దక్షిణ అడిగి తీసుకున్నారు. తర్వాత ప్రసాదమిచ్చి పరిగెత్తు లేకుంటే బండి అందదు అని నవ్వుతూ వీడ్కోలు చెప్పారు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ ఆ సంఘటన తమకే జరిగినట్లు చెప్పారు. సాయి గోపాల్ దాసు వేరు కాదు. హుమయూన్ చక్రవర్తి గురువు. మహనీయుల మాటలు కొన్ని నిగూఢంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు తన జననానికి ఎన్నో యుగాలు ముందున్న వివస్వంతునికి యోగ విద్య ఉపదేశించానన్నాడు. యూదు జాతికి ఆది పురుషుడైన అబ్రహాముకు పూర్వమే తానున్నట్లు క్రీస్తు చెప్పాడు. అలానే బాబా కూడా ఒకసారి అన్నారు. చాలా కాలం క్రిందట పైఠానులో నేనొక సద్బ్రాహ్మణునితో ఉన్నాను. నాకు అతడే భిక్ష ఇచ్చేవాడు. ఈ రోజుల్లో అలాంటి వారు అరుదు. ఇప్పుడందరూ స్వార్థపరులే. ఇప్పుడతడెక్కడున్నాడో అల్లాకే ఎరుక. నేనంతకు కొన్ని వేల సంవత్సరాల పూర్వం కూడా ఉన్నాననుకో. నేనప్పటికే వృద్ధుడిగా ప్రయాగలో చుట్ట కాలుస్తూ ఉండేవాణ్ణి. అక్కడ వీణ చిరుతలు ధరించి భజన చేస్తుండే బ్రాహ్మణుడు నా వద్దకొచ్చి నమస్కరించి
ముకుంద బ్రహ్మచారి చేస్తున్న తపస్సు త్వరలో పూర్తవుతుంది. ఓరిమి వహించమని మీరు అతనితో చెప్పండి. నిజంగా ఇది భగవదాజ్ఞ. నేనొక వ్రతం ఆచరిస్తున్నాను కనుక ఈ పని మీరే చేయాలి అన్నాడు. నేను ముకుంద నివసించే మఠానికి వెళ్ళాను. అది నీమ్గావ్ గ్రామం అంత పెద్దది. ముకుంద్ అతని శిష్యులు నేను ముస్లింలని తలచి మేమిక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నాము. నీ రాక వలన ఈ మఠం అపవిత్రమైంది. మేమంతా ఆత్మాహుతి చేసుకుంటాం. ఆ పాపం నీకు సంక్రమిస్తుంది అన్నారు. నేను అల్లా మాలిక్ అని చెప్పి నేను చెప్పవలసిన మాట మనస్సుతోనే చెప్పి బయటకు వెళ్ళాను. బజార్లో ఒక యువరాజు, అతని భార్య, కొద్దిమంది సేవకులు కనిపించారు. ఆ యువతికి త్రాగే నీరు కావాలని భర్త అందరినీ అడుగుతున్నాడు. నా కమండలంలో నీరిచ్చాను. అవి త్రాగి ఆమె నా పాదాలపై పడింది. ఆమెను ఆశీర్వదించాను. వెంటనే యువరాజు మోకరిల్లి నా గతి ఏమిటి, నాకు దిక్కెవరు అన్నాడు. నేను అమర్కోట వెళ్ళండి, అక్కడ మీకు కొడుకు పుడతాడు. అతడు ఈ దేశానికి రాజవుతాడు. నీకేమీ భయం లేదు అని ఆశీర్వదించాను. వాళ్ళు అలాగే వెళ్లారు. వారికి పుట్టిన బిడ్డడి పేరు జలాలుద్దీన్ మహమ్మద్. అతడే తర్వాత అక్బర్ చక్రవర్తిగా కీర్తికెక్కాడు. అంతా భగవంతుని కృప. ఈ వృత్తాంతం వజ్రాల గని లాంటిది. అందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు, చరిత్ర కూడా దాగి ఉన్నాయి. ముకుంద్ బ్రహ్మచారి వంటి ఆచార పరాయణులైన తపస్సులు, శిష్యులు, వారి మఠాలు దేశంలో ఎన్నైనా ఉండవచ్చుగాక. వ్యక్తిగతమైన వారి తపస్సులతో భగవంతుడు కూడా సంప్రీతుడై ఉండవచ్చుగాక. కానీ ఒక వంక బ్రహ్మజ్ఞానుల విషయంలో కులము, మతము, వారి పుట్టుపూర్వోత్తరాలు, బాహ్యమైన వారి వేషభాషలు పట్టించుకొనక వారిని పూజించి వారి హితవాక్కులకు విధేయులమై ఉండాలని సర్వశాస్త్రాలు చెబుతున్నా మతమౌఢ్యంతో ప్రజలు మహాత్ములను నిరసించడం దేశానికే అరిష్టం. ఒక వంక ముకుంద యొక్క ఈ వైఖరి గూర్చి చెబుతూనే మరొక వంక సాయి తాము చుట్టకాలుస్తున్నా కూడా ఒక సద్బ్రాహ్మణుడు, భగవదాజ్ఞను పొందినవాడు కూడా తమకు నమస్కరించారని చెప్పారు. ఈ పరమ సత్యానికి చరిత్రలో లెక్కలేనన్ని తార్కాణాలున్నాయి. మతద్వేషంతో సాటి మనిషి అయిన రాజకుమార్తెకు త్రాగడానికి నీరు కూడా ఇవ్వ నిరాకరించడం దైవ నిర్ణీతమైన ధర్మానికే కళంకం. మానవులు ఏ దేశస్థులు, మతస్థులు అన్న ప్రమేయం లేకుండా సాటి మానవుల పట్ల, మహాత్ముల పట్ల ప్రేమతో ధర్మబద్ధంగా నడుచుకుంటే దైవ కృప లభిస్తుంది. లేకుంటే మన దేశానికి పతనము, పరాధీనము తప్పదని సూచించారు సాయి. మహాత్ములకు మధ్య బాహ్యాచారాలకు, మత భేదాలకు అతీతమైన ప్రేమానుబంధాలుంటాయి. కనుకనే సాయికి ఆ సద్బ్రాహ్మణుడు నమస్కరించాడు. అంతకుముందు పైఠాన్లో ఒక సద్బ్రాహ్మణుడు సాయిని తన ఇంట ఉంచుకుని నిత్యము ఆయనకు భిక్షనిచ్చేవారట. పూర్వపు దత్తావతారాలు కూడా వారి రూపాలే. సింధియాకు అందరూ కుమార్తెలే. అతడు 1903లో గాన్గాపూర్ దర్శించి తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు. కానీ అది నెరవేరాక అతడి మొక్కు తీర్చలేదు. అతడు 1914లో షిరిడీ దర్శించాడు. అతడిని చూస్తూనే సాయి ఉగ్రులై, ఒక్క కొడుకు పుట్టాడని నీకింత గర్వమా? అంతటి అదృష్టం నీ రాతలో లేదు. నా శరీరం చీల్చి నీకొకడిని ప్రసాదించాను అన్నారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ నృసింహ సరస్వతియే నేటి సాయిబాబా అని సింధియా గుర్తించాడు. బాబా ఒకరోజు ఒక కథ చెప్పారు. ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందారగించమని పట్టుబట్టారు. బ్రాహ్మణుడనైన నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పినా వారు వినలేదు. అప్పుడు నేను వంటకాలపై గుడ్డ కప్పి భగవంతుని ప్రార్థించాను. గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబీ పూలుగా మారింది. ఆ ముస్లింలు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు. ఈ లీల 3వ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభువుల చరిత్రలో జరిగింది. సాయి, మాణిక్య ప్రభువులు ఒక్కరేనన్నమాట. శ్రీ సాయి పూర్ణ దత్తావతారం గనుక దత్తాత్రేయుడు త్రిమూర్త్యాత్మకుడు, పరబ్రహ్మస్వరూపి. సృష్ట్యాదిలో సృష్టి స్థితిలయాలకు కారణమైన త్రిగుణాలే త్రిమూర్తులు. ఆయన ఎప్పుడు గురుస్వరూపి అయి, మునిజన వంద్యుడై, అన్ని మతాల వారిని, వారి ధర్మాన్ని, పాత్రతను అనుసరించి అనుగ్రహిస్తూ వచ్చారు. అందుకే పై వృత్తాంతంలో తాము ముకుంద బ్రహ్మచారిని అనుగ్రహించబోయారు. కానీ
అతడు నిరసించాడు. తత్ఫలితంగా ముకుందుకు జన్మాంతరంలో వ్యక్తిగతమైన ఉన్నతి కలిగిన సార్వజనీనమైన అతని సంకల్పం నెరవేరలేదని తర్వాత వృత్తాంతం తెలుపుతుంది. భక్తులకు తామే దత్తస్వామి, దత్తావతారములైన నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, అక్కల్కోట స్వామి అని అనుభవాలు ఇచ్చారు. అందుకే వారి చరిత్ర పారాయణ ఎంతో ఆవశ్యకమని ఆయన సూచించారు. అయితే సనాతన ధర్మమూర్తి అయిన దత్తస్వామి ఈ సాయి అవతారంలో ఫకీరుగా దర్శనమిచ్చారు. ఏకనాథునికి, వారి గురువైన జనార్దన స్వామికి కూడా ఆయన దర్శనమిచ్చారు. అందుకే దత్తాత్రేయుడు కేవలం దేవతలలో ఒకరు మాత్రమే కాదు, అన్ని మతాలలోనూ మహనీయులుగా మానవాళికి ఎప్పుడూ లభ్యమయ్యే సద్గురుతత్వమే దత్తస్వామి. అందుకే అట్టి వారి చరిత్రలన్నీ ఒకే రీతిగా ఉంటాయి. హిందూ ధర్మంలో దత్తస్వామి, బౌద్ధంలో పద్మసంభవుడు, ఇస్లాంలో ఖిజిర్ మరియు మహబూబ్ సుభానీలుగా ఆ తత్వమే ప్రకటమైంది. వీరందరూ సంకుచిత మతోన్మాదాన్ని నిరసించి సామరస్యాన్నే బోధించారు. ఫిబ్రవరి 1918లో బాపూజీ శాస్త్రి అనే భక్తుడు గంగాజలంతో సాయికి పాదాలు కడిగి పూజించి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి పుణ్యతిథి అయిన దాసనవమికి సజ్జన్గఢ్ వెళ్ళడానికి అనుమతి కోరాడు. సాయి నవ్వి నేనే అక్కడ ఇక్కడ ఉన్నాను అని ఆశీర్వదించి పంపారు. బాపూజీ సజ్జన్గఢ్ వెళ్ళాడు. అక్కడ దాసనవమి నాడు తెల్లవారుజామున 5 గంటలకు బాబా భౌతికంగా దర్శనమిచ్చారు. సాయియే సమర్థ రామదాస స్వామి కూడా. సద్గురు భక్తుడు సర్వాన్ని తన గురువులోనే చూచుకోవాలి. సాయిబాబా ఒకప్పుడు అహ్మదాబాద్ నుండి వచ్చిన ఒక ముస్లింకు మహమ్మదుల వారి ఖలీఫా హజరత్ అలీగా దర్శనమిచ్చారు. ఇటువంటి లీలలు సాయిబాబా తమ పూర్వజన్మలలోనే పరిపూర్ణుడైన దివ్య పురుషుడని నిరూపిస్తాయి. ఆయన ఈ జన్మలో గోపాలరావు దేశముఖ్ ఉరఫ్ వెంకూసా కృప వలన పూర్ణుడైనట్లు తెలిపే కథ వాస్తవం కాజాలదు. చిత్రమేమంటే ముకుంద్ బ్రహ్మచారి గూర్చి సాయి చెప్పిన కథకు చారిత్రకమైన ఆధారం ఉన్నది. నాటి మొఘలు చరిత్రకారుడు బిల్లిగ్రామి ఆ విషయం ఇలా వ్రాశాడు. ముకుంద్ అనే బ్రహ్మచారి మరు జన్మలో ముస్లిం రాజ్యాన్ని మన దేశంలో అంతమొందించాలన్న సంకల్పంతో ఘోర తపస్సు చేశారట. అతడే మరు జన్మలో అక్బర్ చక్రవర్తిగా జన్మించి తన పూర్వ సంస్కారాన్ని అనుసరించి కొందరు హిందూ స్త్రీలను వివాహమాడి తిలకధారణ మొదలైన కొన్ని హిందూ ఆచార సాంప్రదాయాలను ఆదరించాడని నాటి ప్రజలు అనుకునేవారట. కనుకనే శ్రీ సాయి మహాసమాధి తర్వాత కూడా ప్రకటమైన మహనీయుల రూపాలలో కూడా విజయం చేయనున్న దత్తాత్రేయ తత్వమే. బాబా మహాసమాధి చెందినప్పుడు హార్దా నివాసి అయిన సదాశివ్ ఎంతగానో కుమిలిపోయాడు. ఒక రాత్రి బాబా అతనికి స్వప్న దర్శనమిచ్చి ఇప్పుడు సాయిఖేడాలో ఉన్నాను, వచ్చి దర్శించుకో, శోకించకు అన్నారు. ఆ కాలంలో ఆ ఊరిలో శ్రీ ధునీవాలా దాదా అనే మహాత్ములు ఉన్నారు. వారి దర్శనానికి వెళ్ళాడు సదాశివ్. కానీ వారి స్థానంలో కొద్ది నిమిషాలు సాయిబాబా దర్శనమిచ్చారు. వారిద్దరూ వేరు కాదు. విదేశం నుండి రమణ భక్తుడైన డోంగ్రే కుటుంబం మద్రాసు రాగానే కొందరు సాయి భక్తులు వారిని విరాళం కోరారు. మేము రమణ భక్తులము అన్నారు శ్రీమతి డోంగ్రే. షిరిడీ వెళ్తే రమణ మహర్షి, సాయిబాబా వేరు కాదని మీకే తెలుస్తుంది అన్నారా సాయి భక్తులు. కొంతకాలానికి బొంబాయి నుండి శ్రీమతి డోంగ్రే, ఆమె స్నేహితురాలు శ్రీమతి భాట్కల్ షిరిడీ వెళ్లారు. అక్కడ గురుస్థానంలోని సాయిపటంలో వారిద్దరికీ రమణ మహర్షి దర్శనం అయ్యింది. వారెంతో తృప్తిపడి అక్కడే సాయిబాబా జీవిత చరిత్ర ఒక వారం పారాయణ చేశారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 7 సంపూర్ణం.